ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో క్వశ్చన్ నెంబర్ 1, P star Q equal to P plus Q whole square into Q plus 2 అయితే 5 star 4 equal to ఎంత? సో ఇటువంటి క్వశ్చన్స్ని P star Q అని ఇచ్చాడు మనకి, ఇక్కడ 5 star 4 అని చెప్పి అడుగుతున్నాడు. సో P star Q రూపంలో ఉంటే దాని డెఫినేషన్ నిర్వచనం ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మనం P ప్లేస్లో 5 Q ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా కంప్లీట్ ఆన్సర్ మనకి వచ్చేస్తుంది. సో 5 star 4 ఈక్వల్ టు ఫస్ట్ P ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే 5 ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ Q ప్లస్ 2 అంటే 4 ప్లస్ 2, 5 ప్లస్ 2 హోల్ స్క్వేర్ 7 స్క్వేర్ 49 ఇంటూ 4 ప్లస్ 2 6 ఇంటూ 9 54, 6 ఇంటూ 4 24 ప్లస్ 5 29, 294 ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. 294 ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం అడుగుతున్న విధంగా అంటే అక్కడ ఇచ్చిన నిర్వచనం ప్రకారంగా సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇటువంటి మోడల్ కూడా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, 39 మంది విద్యార్థులున్న ఒక తరగతి సగటు వయసు 15 సంవత్సరాలు మరియు టీచర్ వయసు కూడా వారికి కలిపితే సగటు 3 సంవత్సరాలు 3 నెలలు పెరుగుతుంది. అయితే టీచర్ వయసు ఎంత? సో ఇక్కడ యావరేజెస్ పైన క్వశ్చన్ అండి, సగటు సరాసరి అంటాం, దానిపైన క్వశ్చన్ ఇచ్చాడు. సో ఏ విధంగా ఉందంటే మొత్తం 39 మంది ఉన్నారు ఫస్ట్ స్టార్టింగ్లో పిల్లలు, వాళ్ళ వయసు ఎంత? సగటు వయసు 15 సంవత్సరాలు. సో మొత్తం వయసు ఎంత? 39 ఇంటూ 15. ఏ విధంగా వస్తుంది? ఇది సగటు, ఇది సంఖ్య. సో మనకి మొత్తం ఈక్వల్ టు సగటు ఇంటూ సంఖ్య. సో 39 ఇంటూ 15 వచ్చేసింది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 9 5 45, 15 ప్లస్ 4 19, 39, 5 18, 585 రావడం జరిగింది. సో 585 ఇది ఇనిషియల్గా ఉన్న వయసు మొత్తం పిల్లలది. సో దీనికి టీచర్ వయసు కలిపితే, సో టీచర్ వయసు మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. 585 ప్లస్ ఎక్స్ కలిపితే యావరేజ్ అనేది సగటు అనేది 3 నెలలు పెరుగుతుంది. సో సగటు 3 నెలలు పెరిగిందంటే సగటు ఎంత ఉంది? ఫస్ట్ మనకి 15 సంవత్సరాలు ఉంది. 15 సంవత్సరాలు కాస్త ఏమైంది? 3 నెలలు పెరిగింది. 3 నెలలు పెరిగిందంటే 3 నెలలు బై 12 నెలలు. ఒక సంవత్సరంలో 3 నెలలు బై 12 నెలలు. ఇప్పుడు మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నట్టు? మొత్తం 39 మంది పిల్లలు, ఒక టీచర్, మొత్తం 40 మంది ఉన్నారు. అంటే న్యూ యావరేజ్, కొత్త సగటు ఈక్వల్ టు ఆల్రెడీ ఉన్న మొత్తం ప్లస్ టీచర్ వయసు, దాంతోపాటు మొత్తం 40 మంది పిల్లలు. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో మనం 585 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 1/4 వస్తుంది. 15 4 60 ప్లస్ 1 61/4, క్రాస్ మల్టిప్లికేషన్ ఇంటూ 40. సో 4 ఎక్కం 4 బాదులో 610 వస్తుంది. 610 ఈ ప్లస్ ఇట్ వస్తే మైనస్ 585. సో ఇవి 15, ఇవి 20, ఇవి 15, ఇవి 10, మొత్తం 25 సంవత్సరాలు. సో తీసేస్తే మనకి టీచర్ వయసు అనేది 25 సంవత్సరాలు రావడం జరుగుతుంది. సో ఎటువంటి క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ చదివేసి 39 మంది విద్యార్థులు, సగటు వయసు 15 సంవత్సరాలు, మొత్తం వయసు ఎంత? 585 సంవత్సరాలు. వీరికి టీచర్ వయసు యాడ్ అయ్యింది అంటే 585 ప్లస్ ఎక్స్, ఆమె తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాం. ఇప్పుడు కొత్త యావరేజ్ ఏమైంది? 585 బై ఎక్స్, 585 ప్లస్ ఎక్స్ బై 40 ఈక్వల్ టు ఎంత పెరిగింది? 1/3 ఇయర్ పెరిగింది. 1/4 ఇయర్ పెరిగింది. అంటే 3 నెలలు అంటే 1/4 సంవత్సరం. 3/12 నెలలు తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి నెలల్లో ఇచ్చాడు, సంవత్సరాలు కాదు. 3 నెలలు ఇచ్చినప్పుడు 3 నెలల్లో ఒక సంవత్సరం అంటే 3/12 సంవత్సరాలు. సో 1/4 సంవత్సరం. ఇది కలిపినప్పుడు 15 1/4 అవుతుంది. 15 1/4 అంటే 61/4గా తీసుకొని సింప్లిఫై చేస్తే టీచర్ వయసు 25 సంవత్సరాలు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరీక్షలో 35% మంది విద్యార్థులు హిందీలోను, 45% మంది విద్యార్థులు ఇంగ్లీష్లోను ఫెయిల్ అయ్యారు. 20% మంది రెండింటిలో ఫెయిల్ అయ్యారు. అయితే 2 సబ్జెక్టులో పాస్ అయిన వాళ్ళ శాతం అడుగుతున్నాడు. ఇక్కడ ఇచ్చిన డేటా మొత్తం హిందీలో ఫెయిల్ అయ్యారు, ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు, రెండింటిలో ఫెయిల్ అయ్యారని ఇచ్చారు. కానీ మనకు అడుగుతుంది పాస్ అయిన వాళ్ళ శాతం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇటువంటి క్వశ్చన్ చేయడానికి ఫస్ట్ ఏ యూనియన్ బి ఫార్ములా ఉపయోగపడుతుంది. నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది సమితిలో సంబంధాల క్వశ్చన్ కాబట్టి డిఎస్ఏలో అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఇక్కడ 35 ప్లస్ 45 మైనస్ 20%. సో 45 ప్లస్ 35 70, 80,
-20 విచ్ ఈజ్ ఈక్వల్ టు 60% వచ్చింది. ఈ 60% ఏంటంటే ఏ యూనియన్ బి అంటే రెండింటిలో ఫెయిల్ అయిన వాళ్ళ గురించి డిస్కస్ చేస్తున్నాం. మనకు అడుగుతుంది రెండు సబ్జెక్టులో పాస్ అయిన వాళ్ళంటే దీనికి కాంప్లిమెంట్ ఫంక్షన్ తీసుకోవాలి. నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి మనకు వచ్చింది, కానీ మనకు కావాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి డాష్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి. 1 అని చెప్పొద్దు, ఇది మ్యూ అంటాం. విశ్వసమితి అంటే శాతానికి సంబంధించింది కాబట్టి 100 తీసుకుంటాం. 100 - 60 ఈక్వల్ టు 40% కావాల్సిన ఆన్సర్. సో 40% అనేది ఆన్సర్. సో 40% ఆప్షన్ నెంబర్ 1. సో ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే చూసి కూడా చెప్పొచ్చు. 35 + 45 80 - 20 60. కానీ ఆన్సర్ ఏమవుతుంది 40 అవుతుంది. ఎందుకంటే మనకి ఫెయిల్ అయిన వాళ్ళ డేటా ఇచ్చాడు, పాస్ అయిన దాని గురించి అడుగుతుంది కాబట్టి దానికి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. కాబట్టి అక్కడ ఏ యూనియన్ బి ఫార్ములా రాసినప్పుడు 45 + 35 చేస్తే 80 - 20 చేస్తే 60. 60ని కాంప్లిమెంట్ ఫంక్షన్ తీసుకుంటే 40 అవుతుంది. ఎందుకంటే శాతం కాబట్టి 100లోకి తీసేయాలి. సో మనకి ఆన్సర్ 40%. నెక్స్ట్ క్వశ్చన్. ఒక తనిఖీ ఆఫీసర్ 0.616% యంత్రాల లోపం కలవిగా నిరాకరిస్తే 4 యంత్రాలను నిరాకరించినట్టు. అయితే అతడు ఎన్ని యంత్రాలను పరిశీలించాడు? అంటే ఒక ఆఫీసర్ ఏం చేశాడంటే 0.16 యంత్రాలను లోపాలుగా గుర్తించాడు. అట్లా గుర్తించేసి 4 యంత్రాలను పక్కకు పెట్టిండు. అయితే మొత్తం ఎన్ని యంత్రాలను పరీక్షించాడు అనేది క్వశ్చన్. సో ఇక్కడ పర్సెంటేజ్ అని ఇచ్చాడు. ఇది నెంబర్ కూడా దానికి సంబంధించిన పర్సెంటేజ్. ఎందుకంటే ఇది లోపం కలవే, వీటిని నిరాకరించడం అంటే లోపం ఉన్న వాటిని పక్కకు పెడతాం. కాబట్టి 0.16 ఈక్వల్ టు 4 అని ఇచ్చాడు. సో మొత్తం అంటే 100 ఈక్వల్ టు ఎంత? జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవడంలోనే మొత్తం ఆన్సర్ అయిపోతుంది మనకి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 0.16 × 4/100. 4 1s 4 25s. సో ఇక్కడ పాయింట్ తీసేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ 4 × 100/0.16. ఈ పాయింట్ తీసేస్తే పైన 100 ఉంటుంది. 4 ఎక్కం 4 16, 4 ఎక్కం 4 25, 25 × 100 ఈక్వల్ టు 2500. సో ఆన్సర్ అంటే ఆప్షన్ నెంబర్ 4 2500 అని చెప్పేసి చేసేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సైకిల్ ప్రకటన వేల 5600 మరియు అమ్మకం వేల 4900. అయితే తగ్గింపు శాతం కనుక్కోనండి. సో ప్రకటించిన వేల అంటే దానిపైన మార్క్డ్ ప్రైస్ అంటాం. అంటే మార్క్ చేసిన ప్రైస్ అంటే దానిపైన ముద్రించిన వేల, ప్రకటించిన వేల, మార్కుడు ప్రైజ్ ఇవన్నీ కూడా ప్రకటన వేలకు సంబంధించినవి. ప్రకటన వేల 5600. అదేవిధంగా అమ్మకం వేల 4900. అంటే అమ్మినప్పుడేమో 49కి అమ్మిండు, దానిపైన అఫ్కోర్స్ మనం ఏం కొన్నా సరే దాని మీద ఉన్న రేటు కంటే తక్కువ అమ్ముతారు కాబట్టి దాని మీద ముద్రించిందేమో 5600, అమ్మిందేమో 4900. అంటే మనకి తగ్గింపు ఎంత ఇచ్చాడు? 700 రూపాయలు ఇచ్చాడు. కానీ మనకి తగ్గింపు శాతం అడిగాడు. రూపాయల్లో చెప్పాలంటే 700 రూపాయలు తగ్గించాడు. ఎందుకంటే 5600 - 4900 చేస్తే మనకి 700 రూపాయలు వస్తుంది. 700 రూపాయలు బార్గెనింగ్ చేస్తే తగ్గించిన ధర. కానీ తగ్గించిన ధరని శాతాలలో చెప్పాలి. సో శాతాలలో చెప్పాలంటే ముందుగా ప్రకటించిన వేల ఎంత ఉందో దానిలో పరిగణన తీసుకోవాలి. ఈ 4900 కాదు, అమ్మిన ధరని కాకుండా ప్రకటించిన వేలకే మనం కన్సిడర్ చేయాలి. సో ప్రకటించిన వేలలో 700 రూపాయలు ఎంత శాతం అంటే 700/5600. ఇది ఇంపార్టెంట్ అండి. మనం అమ్మకం ధరలో చూస్తే వేరే ఆన్సర్ వస్తుంది, అది కూడా ఆప్షన్లో ఉంటుంది. కానీ అది మనం చేయకూడదు. 7 ఎక్కం 756, 8 ఎక్కం అంటే 100/8 అంటే 12 సింపుల్గా మనకి కొన్ని నోటెడ్ ఉండాలి. ఎట్లా అంటే 100/4 25, 100/8 అంటే 25లో సగం 12. 100/2 50, 100/4 25. అదేవిధంగా 100/8 12.5. 100/16 6.25, 6.25. ఈ విషయాలు కొంచెం నేర్చుకుంటే మనకు ఉపయోగం. అంటే 100/16 వచ్చినప్పుడు 6 1/4 అంటాం. దాన్ని మనం 6 1/4% అని చెప్పి అంటాం. అట్లా కూడా మనకు పర్సెంటేజ్లు ఉంటాయి. సో అటువంటి వాటికి సింప్లిఫికేషన్ అంటే ప్రాబ్లం చేయడం ద్వారా టైం తీసుకుంటుంది, గుర్తుపెట్టుకోవడం ద్వారా షార్ట్కట్లో తొందరగా అయిపోతుంది. సో ఇటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవడం ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్. రోజుకు 8 గంటల వంతున పని చేస్తూ 24 మంది ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు. రోజుకు 9 గంటల వంతున పని చేస్తూ 20 మంది అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? సో ఇక్కడ ఒక్క ఫార్ములా ఉపయోగపడుతుందండి. టైమ్ అండ్ వర్క్లో అన్ని రకాల ప్రాబ్లమ్స్కి చేయొచ్చు. అంటే ఈ విధంగా అడిగే ప్రతి ప్రాబ్లమ్ని కూడా చేయొచ్చు. ఆ ఫార్ములా ఏంటంటే M1 D1 H1/W1 ఈక్వల్ టు M2 D2 H2/W2. అంటే ఇక్కడ మొదటి కేసులో
ఎంతమంది ఎన్ని రోజులు రోజుకి ఎన్ని గంటలు ఎంత పని అయిపోయింది. రెండవ కేసులో ఎంతమంది ఎన్ని రోజులు రోజుకి ఎన్ని గంటలు ఎంత వర్క్ అయిపోయింది అనేది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనకి అన్నీ కూడా అవసరం లేదు. ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడో చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే గంటలు ఇచ్చాడు. 8 గంటలు అంటే ఇచ్చాడు. 24 మంది ఇచ్చాడు. సో మనకి రోజుకు అని చెప్పాడు కాబట్టి రోజులో మెన్షన్ చేయలేదు కాబట్టి మనకు D1 అవసరం లేదు. సో 15 రోజులు D1 కూడా ఇచ్చాడు. సో M1 24, D1 15 ఇంటూ H1 8 బై ఒక పనిని అంటే బై ఒకటి తీసుకుంటున్నాను. M2 20 మంది అని చెప్పాడు. M2 అంటే 20 మంది రోజుకు 9 గంటల్లో ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే ఆ రోజుల సంఖ్య నేను ఎక్స్ అనుకుంటున్నాను. అంటే D2 = X అనుకుంటున్నాను. అదే పని కాబట్టి మళ్ళీ మనం దాన్ని ఒకటే అనుకోవచ్చు. ఆ పనికి రెండింతల పని అంటే అక్కడ 2 తీసుకుంటాం. పనిలో 3/4 వంతు అంటే అక్కడ 3/4 వంతు తీసుకుంటాం. సో అక్కడ మనకి అదే పని ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఒకటే తీసుకుంటాం. ఇక్కడ X వాల్యూ వస్తే సరిపోతుంది మనకి ఆన్సర్. సో ఇక్కడ దానికోసం 3 × 9, 3 × 5 15, 3 ఎక్కం 3 8, 5 ఎక్కం 5 4, 4 ఎక్కం 4 2, 8 2 16 రోజులు. సో సింప్లిఫికేషన్ రాస్తే సరిపోతుంది. అంటే క్లారిటీగా క్యాన్సిల్ చేయాలి, ఏది మిస్ కాకుండా. ఆన్సర్ 16 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్. 7 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన 4 వృత్తాకార చెక్క బోర్డులను ఒకదానికొకటి స్పృశించే విధంగా అమర్చితే ఏర్పడు ఖాళీ ప్రదేశ వైశాల్యం ఎంత? సో వృత్తాకార చెక్క బోర్డులు. సో 7 సెంటీమీటర్లు గల వృత్తాకార చెక్క బోర్డు. ఇదొక చెక్క బోర్డు, ఇదొక వృత్తాకార చెక్క బోర్డు, ఇదొక వృత్తాకార చెక్క బోర్డు, ఇదొక వృత్తాకార చెక్క బోర్డు. 4 వృత్తాకార చెక్క బోర్డులను ఒకదానికొకటి స్పృశించే విధంగా అమర్చాం. సో ఇలా అమర్చినప్పుడు వాటి మధ్య ఏర్పడే ఖాళీ ప్రదేశం అంటే ఈ ప్లేస్ అండి. ఈ ప్లేస్ వైశాల్యం అడుగుతున్నాడు. సో ఈ ప్లేస్ వైశాల్యానికి స్పెషల్గా ఫార్ములాలు అంటూ ఏముండవు. కొంచెం డయాగ్రామ్ మనం కరెక్ట్గా వేసుకుంటే అర్థమైపోతుంది. సో ఒక్కసారి గమనిస్తే ఇది వ్యాసార్థం, ఇది కూడా వ్యాసార్థం. అదేవిధంగా ఇది వ్యాసార్థం, ఇది వ్యాసార్థం. ఇట్లా వ్యాసార్థం వచ్చింది, ఇట్లా వ్యాసార్థం వచ్చింది. ఈ 4 వ్యాసార్థాలను కలిపితే మనకు ఒక చతుర్భుజం ఏర్పడుతుంది. సో ఫస్ట్ ఆ చతుర్భుజ వైశాల్యం కనుక్కుందాం. సో చతుర్భుజ వైశాల్యం కావాలి అంటే మనకి భుజము తెలవాలి. ఈ భుజం ఎంత ఉన్నట్టు? ఇది 7 సెంటీమీటర్లు, ఇది 7 సెంటీమీటర్లు. అంటే మనకి ఒక భుజము = 14 సెంటీమీటర్లు వచ్చింది. సో మనకి వైశాల్యం ఫార్ములా ఏంది? A² కాబట్టి 14 × 14, 14² = 196 వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేసినాం? చతుర్భుజం యొక్క వైశాల్యం కనుక్కున్నాం. చతుర్భుజంలో వైశాల్యంలో మనకు అవసరం లేని పార్ట్ తీసేయాలి. అంటే ఇగో ఈ పార్ట్, ఇక్కడ ఈ పార్ట్ మనకు అవసరం లేనివి. ఇవి తీసేస్తే మనకి రిమైనింగ్ పార్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఈ పార్ట్ ఏంటి మరి? ఇక్కడ కూడా ఎట్లా ఉందంటే ఒక షేప్ ఫామ్ అవుతుంది ఇట్లా. ఇట్లా ఒక షేప్ లెక్క వస్తుంది. సో ఈ అంటే ఈ 4 హాఫ్స్ అండి. ఇదొక హాఫ్, దీనికి ఇంకొక హాఫ్. సో ఇట్లా 4 హాఫ్స్ని యాడ్ చేస్తే మళ్ళీ ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది మనకి. ఈ అన్ని 4 పార్ట్స్ని అంటే ఇదొక పార్ట్, ఈ పార్ట్ అంటే మొత్తం తీసేస్తే ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్కి వ్యాసార్థం ఎంత ఉంటుంది? మళ్ళీ 7 ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఈ చతురస్ర వైశాల్యంలోకి వృత్త వైశాల్యాన్ని తీసేయాలి. సో వృత్త వ్యాసార్థం ఎంత? 7. సో వృత్త వ్యాసార్థం ఏదైతే వృత్త వైశాల్యం πr² ఫార్ములా. సో π అంటే 22/7 ఇంటూ r² అంటే 7 × 7. ఒక 7కు ఒక 7 క్యాన్సిల్ అయితే 22 7 2 ఏళ్ళ 14, 2 ఏళ్ళ 14 + 1 15, 154 వచ్చింది. సో ఇప్పుడు ఈ 196 154 తీసేస్తే మనకి ఇది 2, ఇది 42. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 42 వస్తుంది. అది రిక్వైర్డ్ ఆన్సర్. కావాల్సిన ఆన్సర్ ఎంత? 42 చదరపు సెంటీమీటర్లు, మీటర్లు ఏది ఇస్తే ప్రమాణాలు తీసుకుంటాం. ఇక్కడ డయాగ్రామ్స్ అనేది ఇంపార్టెంట్. డాటాని అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ని ఒక డయాగ్రామ్ వేయాలి. కరెక్ట్గా ఇక్కడ చతురస్రంలోకి ఒక వృత్తం తీసేస్తే మనకు కావాల్సింది వస్తుందని చెప్పి తెలుస్తుంది. దీనికి వేరే ఫార్ములాస్ గుర్తుంచుకున్నా కూడా మనం టైంలో మర్చిపోతాం కాబట్టి డయాగ్రామెటికల్గానే చూడండి క్వశ్చన్ని. సో డయాగ్రామ్ ప్రకారం ఏ వైశాల్యం అడిగితే ఆ వైశాల్యం కనుక్కుంటే సరిపోతుంది. కాబట్టి చాలు. నెక్స్ట్ క్వశ్చన్. గోళం ఉపరితల వైశాల్యం 154 చదరపు సెంటీమీటర్లు అయితే దాని వ్యాసార్థం ఎంత? స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. గోళం ఉపరితల వైశాల్యం ఫార్ములా తెలిస్తే సరిపోతుంది. గోళం ఉపరితల వైశాల్యం ఎంత? 4πr². ఉపరితల వైశాల్యం ఓకే.
గోళానికి ఉపరితల వైశాల్యం ప్రక్కతల వైశాల్యం రెండు కూడా 4πr² ఉంటుంది. 4πr² = 154 ఇచ్చాడు. అయితే వ్యాసార్థం ఎంత అని అడుగుతున్నాడు, అంతే కదా, అంటే r వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో 4 × π అంటే 22/7 ఇంటూ r² = 154 అని ఇచ్చినట్టు. 22 అంటే 11 రెంట్ల 11 ఎక్కం 11 11 నాలుగు 2 ఎక్కం 2 ఏళ్ళ. సో మనకి ఏమొస్తుందంటే r² = 7 × 7/4 అంటే 2 × 2 రాసుకుంటే మనకు ఒక r = 7/2 వస్తుంది. ఒక r 7/2 అంటే 3.5 సెంటీమీటర్స్ మనకు కావాల్సిన ఆన్సర్. సో 3.5 అంటే ఆప్షన్ నెంబర్ 2లో ఉంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక అర్ధ గోళాకారపు గిన్నె యొక్క వ్యాసార్థం 3.5 సెంటీమీటర్స్. దానిలో నింపగలిగే నీటి ఘనపరిమాణం ఎంత? సో నీటి ఘనపరిమాణం అడిగాడు. సో ఘనపరిమాణం అనేది ఎప్పుడైనా సరే నింపగలిగే ఘనపరిమాణం అని ఇచ్చాడు. ఇక్కడ ఇవ్వకపోయినా మనం సామర్థ్యం అని ఇచ్చినా కూడా ఘనపరిమాణమే కనుక్కోవాలి. అంటే ఒక పాత్ర స్తూపాకారంలో ఉన్న, శంకువాకారంలో ఉన్న, గోళాకారంలో ఉన్న దాని కెపాసిటీ, దాని సామర్థ్యం ఏ విధంగా తెలుస్తుందంటే దాని ఘనపరిమాణం పైన ఆధారపడుతుంది. సో ఇక్కడ కూడా డైరెక్ట్గా క్వశ్చన్ అడిగాడు. ఒకవేళ సామర్థ్యం ఎంత అంటే దాని ఘనపరిమాణమే కనుక్కోవాలి మనం. సో ఇప్పుడు మనం అర్ధ గోళాకారపు సామర్థ్యం ఘనపరిమాణం కనుక్కోవాలి. సో అర్ధగోళం అంటే ఈ విధంగా ఉంటుంది. సో అర్ధగోళానికి ఘనపరిమాణం ఫార్ములా ఏంటి? 2/3 πr³. సో మనకి ఫార్ములాస్ రావాలి. దీనికోసం మనం మెన్సురేషన్, క్షేత్రగంధం అనే టాపిక్లో ఫార్ములాస్ ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు, అసలు ఫార్ములాస్ ఏ విధంగా వచ్చాయి, అసలు ఘనపరిమాణం అంటే ఏంది, ఉపరితల వైశాల్యం అంటే ఏంది, వైశాల్యం అంటే ఏంది, అవన్నిటిపైన కూడా డిస్కస్ చేశాం. కాబట్టి ఒకసారి వీడియోని వాట్సాప్ చేయండి, అది మీరు క్లారిటీగా అర్థం చేసుకోగలుగుతారు. ఇక్కడ r అంటే 3.5 ఇచ్చాడు కాబట్టి 2/3 πr³. π అంటే 22/7 ఇంటూ 3.5. సో ఒక్కసారి పాయింట్ పోతే కింద 10 ఉంటుంది, ఇంకో పాయింట్ పోతే ఇంకో 10 ఉంటుంది, ఇంకో పాయింట్ పోతే ఇంకో 10. సో అగైన్ 7 ఎక్కం 7 5 10, 5 ఎక్కం 5 రెంట్ల 2 క్యాన్సర్. మళ్ళీ ఇది 11 ఉంటుంది, ఇది 5 వస్తుంది, 5 పోతే ఇక్కడ 7 వస్తుంది. సో మనకి 11 × 7 × 35/30. సో 11 × 7 × 35/30 చేస్తే కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో 30/35 ఇక్కడ కూడా వస్తుంది కాబట్టి 5 ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. 3 5 6 30, 5 ఏళ్ళ 35. సో 7 ఏళ్ళ 49/6. 49 × 11 చేయాలంటే 9 అలాగే ఉంటుంది. 4 + 3 13, 1 139. సారీ 49/11 అంటే 49 9 13 59. ఓకే 559/6. 6 ఎక్కం 6 48, 5 మిగులుతుంది 59, 6 54, 5 మిగులుతుంది 50, 6 59. సో 89.8 ఘనపు సెంటీమీటర్లుగా తీసుకుంటాం. సో ఆప్షన్ అనేది 4th కరెక్ట్. ఇటువంటి క్వశ్చన్స్కి టైం తీసుకుంటాం, చిన్న క్వశ్చన్స్కి టైం సేవ్ అవుతుంది. అట్లా మనం టైం మిగిలిన క్వశ్చన్స్ దగ్గర టైంని సేవ్ చేసుకుంటూ అన్ని ప్రాబ్లమ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్. 24 మంది గల వరుసలో వాణి పై నుండి 8వది, కింది నుండి 8వది. సో మొత్తం 24 మంది ఉన్నారు. అందులో పై నుండి 8వ ప్లేస్లో కూర్చుంటే కింది నుండి 8వ ప్లేస్లో కూర్చుంటుంది అని క్వశ్చన్. సో ఇటువంటి క్వశ్చన్ కొంచెం గమనిస్తే మొత్తం 5 ఉన్నారు అనుకుందాం. సో 1 2 3 4 5. సో కుడి నుంచి ఎడమ నుంచి పై నుంచి కింది నుంచి సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ 3 అనే నెంబర్ కుడి నుంచి ఎన్నో ప్లేస్లో ఉంది? 1 2 3, 3వ ప్లేస్లో ఉంది. ఎడమ నుంచి ఎన్నో ప్లేస్లో ఉంది? 1 2 3, అప్పుడు కూడా 3వ ప్లేస్లోనే ఉంది. అంటే మనకు మొత్తం 6 నెంబర్లు ఉన్నాయా? కాదు కదా, ఉన్నాయి 5 నెంబర్లే. అంటే పై నుండి కింది నుండి, కుడి నుండి ఎడమ నుండి అని అడిగే క్వశ్చన్స్ని ఎప్పుడైనా సరే ఒకటి ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ మనకి 24 మందిని ఇచ్చాడు కదా, సో మనం 25 మందిని కలుపుతాం. ఎందుకంటే ఇక్కడ 3ని 2 సార్లు యాడ్ చేస్తున్నాం, 3ని 2 సార్లు యాడ్ చేస్తున్నాం. కుడి నుంచి కలుపుతున్నాం, ఎడమ నుంచి కలుపుతున్నాం. అదేవిధంగా పై నుంచి యాడ్ చేస్తున్నాం, కింది నుంచి యాడ్ చేస్తున్నాం. కాబట్టి 24 మంది కాదు 25 మంది తీసుకోండి. ఇప్పుడు 25 - 8 చేస్తే సరిపోతుంది. 25 - 8 అంటే మనకి 17 కదా. సో 17. 25 - 8 ఎంత? 17 + 8 25. ఓకే, ఎన్నో ప్లేస్ అది? 17వ స్థానంలో ఉన్నట్టు. సో ఇక్కడ మనకి చిన్న కీ పాయింట్ ఏంటంటే ఒకటి ఎక్కువ తీసుకుందాం అని తెలిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆ ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ రోజు శనివారం అయితే 73వ రోజు ఏమవుతుంది? సో వెరీ సింపుల్ క్వశ్చన్ అండి డేట్స్లో. సో ఈ రోజు శనివారం అయితే 73వ రోజు అంటే 73/7 చేస్తే సరిపోతుంది. 73/7 అంటే 10 పోతే శేషం 3 వస్తుంది. సో 3 రోజులు కలపాలి.
సో ఈరోజు శనివారం కాబట్టి దానికి 3 రోజులు కలుపుతాయి. నెక్స్ట్ వచ్చేది ఆదివారం, సోమవారం, మంగళవారం. సో 3వ రోజు ఏమవుతుంది మనకి? మంగళవారం. అంటే ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మున్సిపల్ వార్డు మెంబర్ ఎన్నికల్లో 2 అభ్యర్థులు వచ్చిన ఓట్ల నిష్పత్తి 13:19. గెలుపొందిన అభ్యర్థికి ఓడిపోయిన వానికన్నా 312 ఓట్లు ఎక్కువ వచ్చాయి. అయితే ఓడిపోయిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఇది కూడా నిష్పత్తి అనుపాతానికి సంబంధించిన క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఇద్దరి మధ్య జరిగిన ఎలక్షన్స్ గురించి చెప్తున్నాడు. సో ఇద్దరి మధ్య జరిగినప్పుడు 13, 19. సో నిష్పత్తి నుంచి బయటకు వస్తే 13x, 19x. సో ఇందులో గెలుపొందిన వాడు అంటే ఇతనండి. ఇతని కంటే ఓడిపోయిన వానికి ఎన్ని వచ్చినాయంటే ఎక్కువ. 19x - 13x = 312. సో ఇది ఎంత వస్తుంది? 6x = 312. సో అప్పుడు x వాల్యూ ఎంత వస్తుంది మనకి? 6 ఎక్కం 6 5 30, 6 ఇంట్లో 12. సో x = 52 వచ్చింది. 6 5 30, 6 ఇంట్లో 12. x = 52 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఎవరు అడుగుతున్నాడు? ఓడిపోయిన అభ్యర్థి అంటే 13x, గెలిచిన అభ్యర్థి అంటే 19x. సో ఓడిపోయిన అభ్యర్థికి 13 × 52, 26, 13 5 3 15, 5 ఎక్కం 5 60. సో 6 7 6 676 అనేది ఆన్సర్. 676 ఆప్షన్ నెంబర్ 1లో ఉంది. 676 ఆప్షన్ నెంబర్ 1లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, పదమూడు ఫలితాల సగటు 50. దానిలో మొదటి 6 ఫలితాల సగటు 47 మరియు చివరి 8 ఫలితాల సగటు 51 అయితే 6వ ఫలితం విలువ ఎంత? సో ఇక్కడ 13 ఫలితాల సగటు ఇచ్చాడు. సో 13 ఫలితాల సగటు అంటే మొత్తం ఎంత అవుతుందంటే 13 × 50 అవుతుంది. 13 5 65 కాబట్టి 650 అవుతుంది. ఇది మొత్తం. దానిలో మొదటి 6 ఫలితాల సగటు 47 అంటే 47 × 6, 6 ఏళ్ళ 42, 6 4 24, 27 మరియు చివరి 8 ఫలితాల సగటు 51, 408. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి 680 వస్తుంది. సో యాక్చువల్గా ఇక్కడ ఎంత ఉంది ఇప్పుడు మనకి స్టార్టింగ్లో? 13 ఓకే. 6 ఏళ్ళ 42, 6 4 24 ప్లస్ 4 28 అండి. 28 అంటే 9, 690 వస్తుంది. సో ఇదేమో 13 అంశాల సగటు, అదేమో 6 + 8 అంటే మొత్తం 14 అంశాల సగటు. అంటే 13 అంటే 1 2 3 4 అట్లా మనం 13 రాసినప్పుడు అందులో మొదటి 6, తర్వాత చివరి 8 అంటే ఈ 6ని మళ్ళీ కలుపుతున్నాం. అంటే మనకు కావాల్సింది కూడా 6వ సగటు, అంటే 6ని డబల్ చేస్తున్నాం కాబట్టి ఈ ఇళ్ళకి ఈ వాల్యూ తీస్తే సరిపోతుంది. కాబట్టి 690 - 650 విచ్ ఇస్ ఈక్వల్ టు 40. మనకు కావాల్సిన ఆన్సర్ 40 అనేది ఆన్సర్. సో ఇట్లా కూడా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఈ విధంగా కూడా ప్రిపేర్ కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక యంత్రం ప్రకటన వేల 18,000 రూపాయలు, 20% రుసుము ఇచ్చిన 4% నష్టం వచ్చింది. అయితే ఆ యంత్రం కొన్న వేల ఎంత? సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం. ప్రకటించిన వేల అంటే ప్రకటన వేల, దానిపైన ఎంత? ఇది 20% డిస్కౌంట్. రుసుము అంటే తగ్గించిన ధర, డిస్కౌంట్ అంటాం. 20% డిస్కౌంట్ ఇస్తే, డిస్కౌంట్ ఇచ్చి అమ్మితే 4% నష్టం వచ్చిందనమాట. సో ఫస్ట్ డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. మొత్తం ప్రకటన వేల 18,000, దీని లోపల 20% డిస్కౌంట్. సో 20% అంటే 10% 1800, ఇంకో 10% ఇంకో 1800. సో 20% అంటే 3600 వస్తుంది. సో మనకి 20% ఎంత? 18,000లో 20% 3600 వచ్చింది. సో ఈ 3600 తగ్గించారు కాబట్టి అమ్మిన వేలు ఎంత వస్తుంది మనకి? 18,000/3600కి అమ్మిండు. సో ఈ 2 సున్నాలు, ఇది 4, 14 - 3 అంటే 4. అంటే మనకు అమ్మింది ఎంత? 14,400 రూపాయలకు ఆ యంత్రాన్ని అమ్మిరు. ఇట్లా అమ్మడం ద్వారా 4% నష్టం వచ్చింది. అయితే కొన్న వేల ఎంత? అంటే కొన్న వేల 100 అనుకుంటే 4% నష్టం వచ్చిందంటే దీని విలువ 96కు సమానం. ఇప్పుడు 100 = ఎంత అని అడుగుతున్నట్టు. సో మనకు కొన్న వేల, అమ్మిన వేల ఫార్ములాస్ అవసరం లేదు. క్వశ్చన్ని అర్థం చేసుకొని చేసే కెపాసిటీ ఉంటే చాలు. సో ఫస్ట్ ప్రకటించిన వేల 18,000, దాని లోపల 20% డిస్కౌంట్, 3600 డిస్కౌంట్ తీసేస్తే 14,400. సో ఇది 4% నష్టానికి సమానం. అంటే 96%కి సమానం. అయితే కొన్న వేల ఎంత? 100 = ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 14,400 ×
100/96. ఇదేమొస్తుంది 100 అంటే 4 25 4 25 24 సారీ 4 25 4 24 24 ఎక్కం 24 6 6 × 25 15 పక్కన 3 సున్నాలు. సో మనకి ఎంత ఆన్సర్ 15,000. సో క్యాన్సిల్ చేయడం కూడా కొంచెం లాజికల్గా క్యాన్సిల్ చేస్తే స్ట్రెయిన్ తగ్గుతుంది. సో అది మనకి ప్రాక్టీస్ తోటి అలవాటు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎంత కాలంలో 16/2/3 వంతు వడ్డీ శాతం అసలుకు 3 అవుతుంది, 3 రెట్లు అవుతుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని ప్రాబ్లం ప్రకారం అంటే ఫార్ములా ప్రకారం చేస్తే చాలా పెద్దగా అవుతుంది. అంటే కొంచెం గమనిస్తే ఇక్కడ వడ్డీ రేట్ ఇచ్చాడు 16.23%. ఎంత కాలంలో అని అడుగుతున్నాడు. వడ్డీ అనేది అసలుకు 3 రెట్లు అవుతుంది. అంటే మొత్తం అనేది అసలుకు 3 రెట్లు అవుతుంది. అంటే మొత్తం సపోజ్ 100 ఉందనుకుందాం, అది 3 రెట్లు కావాలంటే 300 అయింది. అంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చినట్టు మనకి 200 వచ్చినట్టు. అంటే మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 200, 2 రెట్లు. సపోజ్ ఇప్పుడు మనం ఒక 100 రూపాయలు అనుకుంటే అది 300 కావాలంటే 200% పెరగాల. సో ఇప్పుడు కొంచెం గమనిస్తే మనకి మనం ఫార్ములా డిస్కస్ చేసాం ఏంటి, బారు వడ్డీలో R × T = I అని చెప్పేసి అన్నాం. సో ఇప్పుడు R × T = ఇది కావాలి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ 16 2/3 ఇచ్చాడు. అంటే క్రాస్ అంటే 18 48 + 2 50/3 × x = 200. 50 ఎక్కం 54 3 4 12 x = ఎంత 12 సంవత్సరాలు. సో అది 2 రెట్లు కావడానికి 3 రెట్లు కావడానికి 12 సంవత్సరాలు టైం పడుతుంది. సో వెరీ సింపుల్ మెథడ్ అండి, సింపుల్ లాజిక్. ఇది మొత్తం విడిచిపెట్టేస్తే 16/2/3 అంటే 50/3 × x = 3 రెట్లు కావాలంటే 200 తీసుకోవాలి, 4 రెట్లు కావాలంటే 300 తీసుకోవాలి, 10 రెట్లు కావాలంటే 900 తీసుకోవాలి. సో మనం 50 ఎక్కం 54 3 4 12 ఆన్సర్. ఒకటే సెకండ్ 2 సెకండ్లు చేసే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నీరజ ఇంటి నుండి ఆఫీస్కి 3 కిలోమీటర్లు వేగంతో వెళ్ళినచో 20 నిమిషాలు లేట్ అవుతుంది. కానీ 4 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినచో 15 నిమిషాల ముందుగానే చేరును. అయితే ఆమె ఇంటి నుండి ఆఫీస్కి మధ్య గల దూరం ఎంత? సో ఆమె ఇల్లు ఇక్కడ ఉంది, ఆఫీస్ ఇక్కడ ఉంది. 3 కిలోమీటర్ల స్పీడ్ తోటి వెళ్తే 20 నిమిషాలు లేట్ అవుతుంది. అట్లా అని చెప్పేసి 4 కిలోమీటర్ల స్పీడ్ తోటి పోతే 15 నిమిషాలు ఎర్లీగా వెళ్ళిపోతుంది, అంటే ముందుగా వెళ్ళిపోతుంది. అయితే ఈ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సో దీనికి ఫార్ములా ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అంటే 4 × 3 బై డిఫరెంట్ ఆఫ్ స్పీడ్స్ 4 - 3 1 టైమ్ ఇన్ అవర్. సో టైం అంటే ఇది 20 నిమిషాలు లేటు, ఇది ఎర్లీ ముందుగా. ఇట్లా ఒకటి డిఫరెంట్గా ఉంటే రెండింటిని కలపాలి. 2 లేట్ అయితే తీసేయాలి, 2 ముందుగా అయినా తీసేయాలి. సో ఒకటి లేటు ఒకటి ముందు అయితే రెండింటిని కలపాలి. 20 + 15 35. ఇవి నిమిషాలు, మనకి గంటలలో కావాలి. సో బై 60 చేస్తే అది గంటల్లోకి మారుతుంది. 4 × 12 12 5 60 5 ఎక్కం 5 × 7. సో 7 కిలోమీటర్ల దూరం ఇంటి నుంచి ఆఫీస్కి 7 కిలోమీటర్ల దూరం. అంటే మనం ఒక చిన్న ఫార్ములా ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెంట్ ఆఫ్ స్పీడ్స్, దూరాల మధ్య లబ్ధము బై దూరాల మధ్య వ్యత్యాసము ఇంటూ సమయము ఇన్ను గంటల్లో చెప్పాలి, సమయంను గంటల్లో చెప్పాలి. సో ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెంట్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైమ్ ఇన్ అవర్స్. నెక్స్ట్ క్వశ్చన్, 4% వడ్డీ రేటు చొప్పున కొంత సొమ్ము 2 సంవత్సరాలలో లభించు చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా 4 రూపాయలు అయితే సొమ్ము ఎంత? సో మనకి చక్రవడ్డీ బారు వడ్డీ మధ్య వ్యత్యాసం పైన క్వశ్చన్ అండి. సో చక్రవడ్డీ బారు వడ్డీ పైన డిఫరెన్స్ వ్యత్యాసంకు ఫార్ములా ఉంటుంది. డిఫరెన్స్ = P/R² / 100 × 100. ఇక్కడ మనకి ఏంటంటే డి అంటే డిఫరెన్స్ వ్యత్యాసం, పి అంటే అసలు, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటు. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఇచ్చాడు 4 అని, అసలును కనుక్కోమంటున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 4² కాబట్టి 4 × 4 / 100 × 100. ఈ 4 క్యాన్సల్, ఇది 25కి క్యాన్సల్. 25 × 100 2500 అసలు. సో అసలు ఎంత ఇప్పుడు 2500. సో మనకి ఫార్ములా తెలిస్తే సింపుల్గా చేసేయచ్చు. ఇది 2 సంవత్సరాలకు ఫార్ములా. డిఫరెన్స్ అనేది 2 ఇయర్స్కి ఇస్తే ఇది ఫార్ములా. అదే 3 సంవత్సరాలకు ఇచ్చినప్పుడు D = PR² × 300 + R / 100³ అండి. ఇక్కడ 100 × 100 స్క్వేర్, ఎందుకంటే 2 ఇయర్స్ కాబట్టి పైన స్క్వేరు కింద స్క్వేరు. ఇది క్యూబు, ఇక్కడ R × R R³ అవుతుంది. సో ఇది పైన క్యూబు కింద క్యూబ్ అనమాట. 3 ఇయర్స్కి ఇది. 3 సంవత్సరాలకేమో ఈ ఫార్ములా, 2 సంవత్సరాలకు ఆ ఫార్ములా. ఇది బెస్ట్ అండి, ఎందుకంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే చాలు, తక్కువ టైంలో చేస్తే మనకి బెనిఫిట్. కానీ ఆ ప్రాసెస్ ఎట్లా చేస్తామనేది డిపెండ్ కాదు. సో మనం లెంతీ ప్రాసెస్ తీసుకుంటే టైం తీసుకుంటుంది, కన్ఫ్యూజ్ అవుతాం. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఆన్సర్ చేస్తాం.
నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంచిలో కొన్ని 10 రూపాయల నోట్లు మరియు 50 రూపాయల నోట్లు మొత్తం కలిపి 250 రూపాయలు కలవు. 50 రూపాయల నోట్ల సంఖ్య కన్నా 10 రూపాయల నోట్ల సంఖ్య ఒకటి ఎక్కువ అయినా ప్రతి రకం నోట్లు ఎన్ని కలవో తెలపండి. సో ఫస్ట్ ఒక బ్యాగ్లో 10 రూపాయల నోట్లు ఉన్నాయి, అవి ఏ అనుకుందాం. 50 రూపాయల నోట్లు ఉన్నాయి, వాటిని బి అనుకుందాం. ఈ మొత్తం విలువ 250 రూపాయలకు సమానం. అంటే సపోజ్ ఒక 20 ఉన్నాయి అనుకుందాం. 20 × 10 200 ప్లస్ సంథింగ్ ఒకటి ఉంటే 250 అవుతుంది. సో ఈ విధంగా వీటి సంఖ్య కావాలి. ఎట్లా తీసుకుంటే అట్లా వస్తుంది కాబట్టి మనం కన్ఫామ్గా చెప్పలేము. ఇంకొక క్లూ ఏంటి, 50 రూపాయల నోట్ల సంఖ్య కన్నా 10 రూపాయల నోట్ల సంఖ్య ఒకటి ఎక్కువ. 50 రూపాయల నోట్ల సంఖ్య అంటే బి కన్నా ఏ అనేది ఒకటి ఎక్కువ అంటే a - b తీసుకోవాలి. a - b = 50. ఒకటి ఎక్కువ, ఒకటి. అయితే ఇక్కడ 10 ఉంది కదా, ఇక్కడ 10, ఇది 10, ఇది 10 చేద్దాం. అంటే మొత్తం ఈక్వేషన్ని 10 తోటి గుణిద్దాం. అప్పుడు 10a - 10b = 10. ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. -10 + 10 గెట్ క్యాన్సల్. 50 + 10 60b = 210 - 250 - 10 240. సో 0 గెట్ క్యాన్సల్. b = 6 4 24. సో b = ఎంత వచ్చింది, 4 వచ్చింది. సో b కంటే a అనేది ఒకటి ఎక్కువ. సో a = ఎంత అప్పుడు 5, b = 4. b అంటే ఏంటి, 50 రూపాయల నోట్ల సంఖ్య. a అంటే ఏంటి, 10 రూపాయల నోట్ల సంఖ్య. సో మనకి 4,5 అనేది ఆన్సర్ అవుతుంది. సో 4,5 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే 4 ఏమో 50 రూపాయల నోట్లు ఉన్నాయి, 4 × 50 200. 5 ఏమో 10 రూపాయల నోట్లు ఉన్నాయి, 5 × 10 50 రూపాయలు, మొత్తం 250 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రక్క పటంలో ఎక్స్ యొక్క కోణం ఎంత? సో ఈ పటాన్ని గమనించినప్పుడు ఇది ఏకాంతర కోణం అండి. సో ఇక్కడ 73 ఇచ్చాడు కదా, ఆటోమేటిక్గా ఇక్కడ 73 ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు సమాంతర రేఖలు, ఈ సింబల్ మనకు సమాంతర రేఖను చూపిస్తుంది. ఇక్కడ 73 డిగ్రీలు ఉంటే ఇక్కడ 73 డిగ్రీలు ఉంటుంది. సో ఇది 73 అవుతుంది. సో ఒక త్రిభుజం మొత్తం ఎంత ఉంటుంది, 180 ఉంటుంది. ఒక 180లో ఒక 73 ఒక 40 అయితే ఇంకోటి ఎంత ఫైండ్ అవుట్ చేస్తే చాలు. అంటే 180 - 73 + 40 అంటే 113, విచ్ ఈజ్ ఈక్వల్ టు 67 డిగ్రీలు. సో 67 డిగ్రీల ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక డజన్ అరటి పండ్ల వెల 20 రూపాయలు అయినా 42 అరటి పండ్ల వెల ఎంత? సో ఒక డజన్ అంటే 12 అండి. సో 12 పండ్ల విలువ 20 రూపాయలు అయితే 42 పండ్ల విలువ ఎంత? సో మనకి 42 × 20/12, 4 ముళ్ళ 4 5ల 3 ఎక్కం 3 14ల 14 5ల 70 రూపాయలు. సో ఆన్సర్ ఎంత, 70 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానస ఒక దర్జీ వద్దకు వెళ్ళి ఒక మీటర్ గుడ్డతో వెళ్ళాను. ఒక రవిక కుట్టమని అడిగితే దర్జీ 0.75 మీటర్ల గుడ్డను వాడి మిగిలిన దాన్ని ఆమెకు రిటర్న్ ఇచ్చేసిండు. అయితే ఎంత శాతం ఉపయోగించడానికి క్వశ్చన్. సో ఒక మీటర్ తీసుకెళ్ళింది ఆమె. మీటర్ అంటే 100 సెంటీమీటర్లు అనుకుందాం. మీటర్ తీసుకెళ్ళింది, 100 సెంటీమీటర్లు తీసుకెళ్ళింది. అలా 75% అంటే 0.5 మీటర్స్ యూజ్ చేసిండు. అంటే 75 సెంటీమీటర్స్ యూజ్ చేసిండు. ఎంత మిగులుతుంది, 25 సెంటీమీటర్లు మిగులుతుంది. ఈ 25 సెంటీమీటర్ని అయితే కుట్టడానికి ఎంత శాతం యూజ్ చేసిండు. సో ఇది శాతాల్లో చెప్పాలంటే 25% మిగిలింది, 75% రిటర్న్ చేసిండు. సో ఆన్సర్ ఎంత వస్తుంది మనకి, 75% యూజ్ అయింది అనమాట. సో 75%. వెరీ సింపుల్ క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్స్ తక్కువ శాతం అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ మిగిలిన టైంని కొన్ని క్వశ్చన్స్ టఫ్గా ఉంటాయి కాబట్టి అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, గత సంవత్సరంలో ఒక వస్తువు ధర 40 రూపాయలు, ఈ సంవత్సరం దాని ధర 50 రూపాయలకి పెరిగింది. అయితే ధరలో పెరుగుదల శాతం ఎంత? సో ఒక ధర ఫస్ట్ 40 రూపాయలు ఉండే, ఇప్పుడు 50 రూపాయలు అయింది. అంటే ఎంత పెరిగింది మనకి, 10 పెరిగింది. 10 రూపాయలు అనేది శాతాలలో చెప్పాలి. సో 10 మనం దేన్ని పరిగణిస్తాం, ఫస్ట్ ఎంత ఉందో దాన్నే పరిగణిస్తాం. ఫస్ట్ 40 ఉండే × 100, 25% పెరిగింది. సో 25% ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 1140 రూపాయలకు ఆనంద్ ఒక గడియారాన్ని అమ్మడం ద్వారా అతనికి 5% నష్టం వచ్చింది. అయితే ఆ గడియారాన్ని 5% లాభం పొందాలంటే దాన్ని ఎంత కొమ్మాలి? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ కొంచెం గమనిస్తే తనకి 5% నష్టం వచ్చింది. సో కొన్న ధర 100 అనుకుంటే 5% నష్టం అంటే 95%. అదే వాచ్ని 5% లాభం రావాలంటే 105 ఎంత అని అడుగుతున్నాడు. సో 95% ఎంత ఇచ్చిండు, 95% అమ్మినప్పుడు 1440 రూపాయలు, 105 ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 105 ఇక్కడ ఉంటుంది, 95 కింద ఉంటుంది. 95 అంటే
5 19ల 5 21ల 19 ఎక్కం 19 ఆరుల ఇది 0 6 21 1200 126 పక్కన 0 1260 అనేది ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 1 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 220 రూపాయలకు నీతా ఒక వస్తువును అమ్మితే 10% లాభం వస్తుంది. అయితే నీతాకు 30% లాభం రావాలంటే దాన్ని ఎంత అమ్మాలి? సో 10% లాభం వచ్చింది ఎప్పుడు 220కి అమ్మితే 30% రావాలంటే ఎంత? సో ఫస్ట్ దీన్ని ఇట్లా తీసుకోవద్దు, 30 ఎంత అని చెప్పి తీసుకుంటే తప్పు అవుతుంది. సో ఎప్పుడైనా సరే 100కే కంపేర్ చేయాలి. సో కొన్న వేల 100 దానిపైన 10% లాభం అంటే 110కి అమ్మితే 220 రూపాయలకు అమ్ముడుపోయింది. ఇప్పుడు 130కి పోవాలంటే దాన్ని ఎంత కమ్మాలి క్వశ్చన్. సో అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్ బై 110 110 1 110 2 సో 260 ఆన్సర్. 240 రూపాయలకు అమ్మితే తనకు 30% లాభం వస్తుంది. 24% లాభానికి ఒక అమ్మకదారుడు 3/4 వంతు వస్తువులను అమ్ముకున్నాడు. మిగిలినవి కొన్న ధరకు అమ్మాడు. అయితే అతనికి లాభ శాతం ఎంత వచ్చింది? సో తన దగ్గర ఒక 10 ఐటమ్స్ ఉన్నాయి అనుకున్నాం. తన దగ్గర ఒక 10 ఉంటే అందులో 3/4 వంతు అంటే 0.75. సో 100 తీసుకుందాం. 3/4 వంతు 75 ఐటమ్స్ని 24% అమ్మిడు లాభానికి. మిగిలిన వాటినేమో లాభ శాతం లేదు అంటే 0 లాభానికి అమ్మిడు. అంటే మిగిలిన ఎంత 1/4ని 0.4కి అమ్మిడు. అయితే ఓవరాల్గా తనకు లాభం ఎంత వచ్చింది అడుగుతుంది. సో మనం ఎక్స్ అనుకుంటే 3x/4 ఐటమ్స్నేమో 24% లాభానికి అమ్మిండు. మిగిలినవి ఏంటి x/4 ఐటమ్స్నేమో 0% లాభానికి అమ్మిండు. లాభం రాలే అంటే దాని మీనింగ్ 0%. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో మనం ఇది 0 కాబట్టి కన్సిడర్ చేయం. 4 ఎక్కం 4 ఆరుల 6 18% ఓవరాల్గా తనకు వచ్చిన లాభం. సో 18% అంటే ఆప్షన్ నెంబర్ 2. సింపుల్గా థింక్ చేయండి ఒకసారి. అక్కడ మొత్తం 3/4 వంతు ఐటమ్స్ని 24% కమ్మిండు. మిగిలిన ఎంత 1/4 దాన్ని 0% కమ్మిండు. 1/4 × 0 0 3/4 × 24 = 18 సరిపోతుంది. ఒక ఆఫీస్లో 40% మంది ఆడ ఉద్యోగులు కలరు. అందులో 40% ఆఫీస్లో 40% మంది ఉద్యోగులు మరియు 60% మంది పురుషులు ఓట్లు వేస్తే ఓట్ల శాతం ఎంత? సో ఒక ఆఫీస్లో 40% మంది లేడీస్ ఉన్నారు. సో ఆఫీస్లో మొత్తం 100 అనుకుంటున్నాం. శాతాలలో ఎప్పుడు ఇస్తారో మనం 100 అనుకుంటాం. 40% మంది లేడీస్ ఉన్నారు, ఉమెన్స్ ఉన్నారు. అంటే ఎంతమంది 60% మంది మెన్స్ ఉన్నట్టు. సో ఈ 40లో 40% మంది ఓట్లు వేసారు. 40లో 40% 16. అంటే మిగిలినవి 60లో 60% మెన్షన్ చేశాడు. 60% మంది పురుషులని. అంటే 60లో 60% 36 మంది ఓట్లు వేశారు. సో ఈ 16 + 36 కలిపితే మనకి 46 + 6 52% ఓట్లు వేశారు. సో ఎంత శాతం ఓట్లు వేశారు? 52% మంది ఓట్లు వేశారు. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్. ఒక వస్తువు ధర 100 రూపాయలు అయితే మొదటిసారి కొన్నప్పుడు 10%, తర్వాత కొన్నప్పుడు మళ్ళీ 10% పెరిగితే మొత్తం పెరుగుదల ఎంత? ఒక వస్తువు ధర 100 రూపాయలు, మొదటిసారి కొన్నప్పుడు 10% పెరిగింది, 110 అయింది. రెండోసారి కొన్నప్పుడు మళ్ళా 10% పెరిగింది, 110లో 10% ఎంత 11. సో 11 యాడ్ చేస్తే 121 అయింది. సో ఇప్పుడు మొత్తం ఎంత 121 రూపాయి అంటే 121 పెరుగుదల శాతం. సరే మొత్తం పెరుగుదల ఎంత 121. శాతాలలో చెప్పాలంటే 21% పెరిగినట్టు. సో మొత్తం ఎంత శాతం పెరిగిందంటే 21% పెరిగిందని చెప్తాం. సో మనకు మొత్తం శాతం అడగలే కాబట్టి నెంబర్ అడిగింది కాబట్టి 121 తీసుకుంటాం. సింపుల్గా చేస్తే సరిపోతుంది, దానికి ఫార్ములాస్ కూడా అవసరం లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ 18 వస్తువుల కొన్న వేల మరియు 15 వస్తువుల అమ్మకం వేలకు సమానమైతే లాభ శాతం ఎంత? ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాయి. మనం గమనిస్తే 18 వస్తువుల కొన్న వేల 15 వస్తువుల అమ్మిన వేలకు సమానం. అంటే మొత్తానికి ఎన్ని లాభం వచ్చినాయి? 3 వస్తువులు లాభం వచ్చినాయి. ఎందుకు లాభం వచ్చినాయి? 15 వస్తువులు అమ్మితే వచ్చినాయి, అంతే కదా. ఈయన 18 కొన్నాడు, అయిపోయింది. 15 వస్తువులు అమ్మిండు, అప్పుడు తన డబ్బులు తనకు వచ్చేసినాయి. అంటే తన దగ్గర 2 మిగిలినాయి, 3 మిగిలినాయి. ఎందుకు మిగిలినాయి అంటే యాక్చువల్గా ఇవి అమ్మడం ద్వారా మిగిలినాయి. సో 3/15 × 100 తీసుకోవాలి. కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్. 5 తీసుకుంటే 20 వస్తుంది. సో దానికి లాభ శాతం ఎంత? 20%. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆ మిగిలినవి ఇందులో ఎంత శాతం అంటే 3 అనేది 5లో 15 ఎంత శాతం? 15లో 20% అనమాట. సో 3 అనేది 15లో 20% కాబట్టి ఆన్సర్ అదే చేసామన్నమాట. 3/15 × 100. అంటే ఏ విధంగా చేయాలి? తనకి అమ్మిండు 15 వస్తువులు అమ్మినప్పుడు 3 వస్తువులు మిగిలినాయి. అంటే ఆ 15 వస్తువులు అమ్మకపోతే 3 వస్తువులు మిగిలకపో, ఎక్కువ మిగిలేటి, అప్పుడు తన లాభం తనకు రాకపో. సో తన అమౌంట్ తనకు వచ్చినప్పుడు తన దగ్గర ఏమున్నాయి? ఇంకా 3 వస్తువులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ 3 వస్తువులు ఎందుకు ఉన్నాయంటే ఆ 15 వస్తువులు అమ్మడం ద్వారా అమౌంట్ వచ్చేసింది. సో అందుకు మిగిలింది.
నెక్స్ట్ క్వశ్చన్ 1800 రూపాయలకు 12 కాపీల పుస్తకాలను అమ్మగా 3 కాపీలు లాభం వచ్చినాయి. అయితే ఒక్కొక్క కాపీ కొన్న ధర ఎంత? సేమ్ ఇంతకుముందు టైప్ క్వశ్చన్ అండి, కాకపోతే రివర్స్ అడుగుతున్నాను. ఇప్పుడు ఏంటంటే 1800 కాపీలు, 1800 రూపాయలకు 12 కాపీలను అమ్మగా 3 కాపీలు లాభం వచ్చినాయి. సో మొత్తం కాపీలు ఎంత ఇప్పుడు మనకి 15 కాపీలు. సో 1800/15 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 15 ఎక్కం 15, 3 మిగులుతుంది 30, 15 ఇంట్లో పక్కన 0. సో 12, 120 అంటే ఆన్సర్ 120 రూపాయలు. సో సేమ్ క్వశ్చన్, పైన క్వశ్చన్ ఈ క్వశ్చన్ డిఫరెంట్, అంటే కొద్దిగా రివర్స్లో ఇచ్చాడు క్వశ్చన్ అంతే. 15 కాపీల పుస్తకాలు అమ్మగా 3 కాపీలు లాభం వచ్చింది. ఎందుకు వచ్చినాయి అంటే మొత్తం ఎంత ఇప్పుడు 12 అమ్మిండు ప్లస్ 3 లాభం వచ్చినాయి, మొత్తం 15. అవి కొన్న ధరకు సమానం. సో ఒక్కొక్క కాపీ కొన్నది ఎంత? మొత్తం 15 కాపీలు, మొత్తం ధర 1800. సో 1800/15 చేస్తే ఒక్కొక్క కాపీ ధర వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కొంత సొమ్మును ఒకతను 2 సంవత్సరాల కాలానికి కొంత రేటు చొప్పున పెట్టుబడి పెట్టిన 3% అధిక వడ్డీ పెట్టుబడి పెట్టాడు. 3% అధిక వడ్డీ చొప్పున పెడితే 450 రూపాయలు అదనంగా వచ్చేటి. అంటే తన దగ్గర కొంత సొమ్ము ఉంది, దాన్ని కొంత రేటు చొప్పున ఒకరి దగ్గర ఇంట్రెస్ట్ ఇచ్చాడు. అట్లా కాకుండా ఇచ్చిన రేటు కంటే ఇంకొక 3% ఎక్కువ ఇస్తే 450 రూపాయలు ఎక్కువ వచ్చేటి. అయితే అసలు ఎంత? ఈ సినిమా మొత్తం ఏంటంటే 2 సంవత్సరాలు జరిగిందండి. అంటే ఒక సంవత్సరానికి ఎంత లాభం వచ్చినట్టు? 225 రూపీస్ వచ్చినాయి. ఎందుకు వస్తాయి అంటే 3% ఎక్కువ ఇస్తే వస్తాయి. 3% ఎక్కువ ఇస్తే 225 వస్తాయి. 3% ఎక్కువ ఇస్తే 225 వస్తే 100% ఎంత అంటే అసలు అడిగాడు కాబట్టి 100%. సో 100/3, 3 ఎక్కం 3 ఏళ్ళు 21, 1 మిగులుతుంది 15, 3 ఏళ్ళు 15, 7500 ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 1. కొంచెం గమనిస్తే ఇంత సింపుల్గా చేయొచ్చు, ఆలోచించండి ఒకసారి. ఇక్కడ ఆ క్వశ్చన్కి మనం ఇచ్చే ట్రిక్ అనేది ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. మన తనకి 2 సంవత్సరాలకు 450 రూపాయలు ఎక్కువ వచ్చినాయి, అంటే ఒక సంవత్సరానికి 225 రూపాయలు ఎక్కువ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? 3% ఎక్కువ ఇచ్చింది కాబట్టి. సో 3% ఈక్వల్ టు 225. తను అడుగుతుంది అసలు సొమ్ము అంటే 100%. 100 ఈక్వల్ టు ఎంత? సో 7500. నెక్స్ట్ క్వశ్చన్, కొంత సొమ్ము చక్రవడ్డీకి ఇవ్వగా 2 సంవత్సరాల కాలానికి 16,900గా, 3 సంవత్సరాల కాలానికి 17,570 రూపాయలు అయితే వడ్డీ శాతం ఎంత? సో 2 సంవత్సరాలకి ఇంత అయింది, 3 సంవత్సరాలకి ఇంత అయింది. అంటే ఒక సంవత్సరానికి ఎంత పెరిగినట్టు? 17,56/16,900 తీసేస్తే ఇవి 476 1. 100 ప్లస్ ఇవి 576. ఓకే సారీ, ఈ 100 ప్లస్ 576. సో తీసేయాలి కదా, మనం కూడుతున్నాం. సో మొత్తం తీసేస్తే 676 రూపాయలు వస్తుంది. సింపుల్. ఇక్కడ 100 రూపాయలు, ఇక్కడ 576, మొత్తం కలిపితే 670 రూపాయలు ఎక్కువ వచ్చినాయి. సో ఈ 670 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే 2వ సంవత్సరం నుంచి 3వ సంవత్సరానికి పెరిగినాయి. సో 2వ సంవత్సరంలో అసలు ఎంత? ఇలా 676 ఎంత శాతం అనేది తెలుసుకుంటే సార్. సో 0000 క్యాన్సల్, 169 4. సో మనకి ఎంత శాతం వస్తుందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% వస్తుంది. వడ్డీ శాతం ఎంత? 4%. అంటే 2వ సంవత్సరంలో 16,900 ఉంది, 3వ సంవత్సరానికి ఏమైంది? 17,570 రూపాయలు అయింది. అంటే ఎంత పెరిగింది మనకి? 670 రూపాయలు పెరిగింది. ఈ 670 రూపాయలు అనేది ఎంత శాతానికి సమానం? దేనిలో? 16,900. సో 4% సమానం. నెక్స్ట్ క్వశ్చన్, 625 రూపాయలను 80 కరెన్సీ నోట్లుగా మార్చితే అవి 10 రూపాయలు మరి 5 రూపాయలలో ఉండే అవకాశం ఉన్నది. అయితే 10 రూపాయల నోట్లో ఎన్ని ఉంటాయి? సో సేమ్ ఇంతకుముందు చేసిన క్వశ్చన్కి కొంచెం రిలేటెడ్ తోటి ఇచ్చాడు. సో మొత్తం 625 రూపాయలను 80 కరెన్సీగా కన్వర్ట్ చేసిండు. సో అవి 10 రూపాయల నోట్లు, 10 రూపాయలు ఏ ఉన్నాయి అనుకుందాం, అండ్ 5 రూపాయల నోట్లు బి ఉన్నాయి అనుకుందాం. ఈ మొత్తం విలువ ఎంత సమానం? 625కు సమానం. 10 × A, 5 × B ఈక్వల్ టు 625. ఎట్ ద సేమ్ టైం A + B ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి? మొత్తం 80 నోట్లు ఉన్నాయి. సో కొంచెం గమనిస్తే ఇక్కడ 5 ఉంది కాబట్టి మనకు అడుగుతుంది 10 రూపాయల నోట్లు, అంటే ఫస్ట్ వన్ A ఈక్వల్ టు ఎంత? సో 5ను సమానం చేసుకుంటే 5 5 × 5 చేస్తే సో ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్, 10 - 5 5A, ఇది క్యాన్సల్. 80 × 5 అంటే 400, 625 - 400 అంటే 225, 5 ఎక్కం 5 4 ప్లస్ 5 5 45 నోట్లు ఉంటాయి. సో 10 రూపాయల నోట్లు ఏమో 45 ఉంటాయి, మిగిలిన ఆటోమేటిక్గా 5 రూపాయల నోట్లు ఉంటాయి. అంటే 35 నోట్లు 5 రూపాయలు ఉంటాయి. మొత్తం కలిపితే 625 వస్తాయి. కొంత పనిని కొంతమంది కలిసి 20 రోజుల్లో చేస్తారు. అయితే 12 మంది పనికి వెళ్లకుండా ఉండడంతో 32 రోజులతో పాటు 32 రోజులు ఉండడంతో 32 రోజుల్లో ఆ పని చేసినట్లయితే గ్రూప్లో ఇంతమంది ఉన్నారు. ఓకే, సో ఇక్కడ మనకి
ఇంతకుముందు డిస్కస్ చేసిన ఫార్ములే M1D1 ఈక్వల్ టు M2D2 ఫార్ములా. సో మనకి M1D2 అంటే ఫస్ట్ కొంతమంది అంటే ఎక్స్ తెలియదు కలిసి 20 రోజుల్లో పని పూర్తి చేస్తారు. అయితే 12 మంది పనికి వెళ్లకుండా ఉండడంతో 12 మంది వెళ్ళాలంటే వీళ్ళకి తీసేయాలి ఎక్స్ మైనస్ 12 అంటే ఎక్స్ ఫస్ట్ ఉన్నారు అలాగే 12 మంది ఓలేదు. అయితే పని ఎప్పుడు అయిపోయింది 32 రోజుల్లో అయిపోయింది. అయితే ఎక్స్ విలువ ఎంత? సో 20x వస్తుంది, ఇది 32x వస్తుంది, మైనస్ 12 ఇంటూ 32 ఉంటుంది. సో మైనస్ వాల్యూ ఇటు తీసుకొస్తే మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి 32x మైనస్ 20x ఈక్వల్ టు 12 ఇంటూ 32. సో 32 మైనస్ 20 అంటే 12x ఈక్వల్ టు 12 ఇంటూ 32. 12 గెట్ క్యాన్సల్ x ఈక్వల్ టు 32. సో ఈ మనం ఇక్కడ మల్టిప్లికేషన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఈ 20 మైనస్ 32 12 వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ 12 ఉంది కాబట్టి మనం దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది మనకి 32 వస్తుంది. సో 32 మంది ఆ గ్రూప్లో ఉన్నారు. సో ఎక్స్ వాల్యూ 32. నెక్స్ట్ క్వశ్చన్, కొంతమంది ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేయగలరు. ఒకవేళ 8 మంది అదనంగా పెరిగితే 10 రోజుల ముందుగానే పని అయిపోతుంది. సో మొదట మనుషుల సంఖ్య ఎంత? సేమ్ ఇదే క్వశ్చన్. అంటే మనకి ఇక్కడ ఇదే ఒక ఫార్ములా పైన ఎన్ని రకాల క్వశ్చన్స్ అడగచ్చో గమనించండి. కొంతమంది అంటే ఎక్స్ ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేయగలరు. ఒకవేళ 8 మంది అదనంగా యాడ్ అయితే అంటే 8 + x ఆ పని 10 రోజుల ముందే పూర్తవుతుంది. అంటే 60 మైనస్ 10 50 రోజుల్లోనే పూర్తవుతుంది. ఇది ఇంపార్టెంట్. సో x మైనస్ 50 అంటే 60x 50x ప్లస్ 80 ఇంటూ 50. సో ఇది 10x వస్తుంది. 10x ఈక్వల్ టు 8 ఇంటూ 50, 0 గెట్ క్యాన్సల్, x ఈక్వల్ టు 40. సో x వాల్యూ ఎంత? 40 మంది ముందు ఉండే అనమాట. సో ఇట్లా షార్ట్ కట్స్ అనేది డిస్కస్ చేసుకుంటూ వెళ్తూనే ఉండొచ్చు. సో నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్లా మనం మోడల్ పేపర్స్ అనేది అప్ టు ఎగ్జామ్ వరకు కండక్ట్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.